అది పాలసీ ఎవరు వచ్చినా అంతే కదండి, అధికారం పోతే గానీ మారుతారు కదా. అధికారం పోతే గానీ అధికార దయ్యం దిగలేదు. ఇప్పుడు రజనీ గారు ఒక నిమిషం రజనీ గారు రెస్పాండ్. సార్ నేను రెస్పాండ్ అవుదాం అంటే నాకు ఇందాక శ్రీరెడ్డి గారు అన్న మాటలు గుర్తొచ్చినాయండి. జూన్ 4 తర్వాత ఈ జూన్ 4, 2024 సేవ్ ద డేట్. ఆంధ్రాలో ఎవడెవడైతే తెలంగాణలో పారిపోయినా కూడా వీడియోస్ అండి. ఇప్పుడు అవి వినాలా? మీ మౌత్ పీస్ లేగా అవన్నీ. వర్మ గారు రజనీ గారు ఆవిడకి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు అన్నది వాళ్ళు క్లెయిమ్ చేస్తారండి. చెప్పండి అంటే మీకు ఇప్పుడు కామెడీ షో కావాలా, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా చెప్పండి. 5 సంవత్సరాల పాటు నీకేమన్నా పంపిస్తాను, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది నా దగ్గర. చెప్పండి అమరావతి పిల్లలు కొంచెం తెలిసి తెలియక కోడిగుడ్లు ఇసిరేశారు, అది తప్పే. దానికి అతని తరపు నుంచి కూడా హర్షి చాలా చిన్న బిడ్డ, అతను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకున్నప్పుడు హాల్ టికెట్ లాగేసుకుని అతను అడి రోడ్డు మీద నుంచోబెట్టేసిన తరుణాలు ఉన్నాయి. ఎక్కడ 144 సెక్షన్ వచ్చిన అతను ఎత్తికెళ్ళిపోయిన తరుణాలు ఉన్నాయి. పరీక్షలకి లేటుకి వెళ్ళిన తరుణాలు ఉన్నాయి. ఆ బిడ్డ అప్పటి వరకు ఓర్చుకొని ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం గెలిచాక కొడాలని ఇంటి మీద కోడిగుడ్లు వేయడం కళ్ళ ముందు చూసామంటే అది తప్పే. కానీ ఏమి కత్తులు కటారాలు తీసుకొని దాడులు చేయలే, గొంతు మీద కాలేసి తోట చంద్రయ్యలాగా ఈ రోజు కొత్త ప్రాణం పోయే వరకు, చచ్చి చివరి వరకు కూడా జగనన్న అని అంటే చాలు నీ ప్రాణాన్ని కాపాడుతామన్నా సరే ఒక అభిమానం అండి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ అభిమానం, ఒక రకమైన డిసిప్లిన్. పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన నోరు మూసుకొని ఉన్నారు. మరి అధినాయకుల్ని అరెస్ట్ చేసి లాక్కెళ్తున్నా సరే కన్నీటి పర్యంతమైన షామ్యాల కింద కూర్చున్నారు. ఈ రోజు అలాంటి వారిని ఈ రోజు అదేంటది పాపం పసుపు చొక్కాలు వేసుకుని రోడ్డు మీద ఆపేసిన కొట్టిన తరుణాలు ఉన్నాయి.